కూడా ఎప్పుడే కానీ ఇన్ని మహానాడులు మేము చూసాం. ఇంతగా ప్రకృతి మనకు సహకరించింది అంటే మధ్యాహ్నం 3 గంటలప్పుడు కూడా ఎండ లేకుండా చల్లని గాలులు వీస్తూ అంటే తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ తర్వాత మా తెలుగుదేశం పార్టీ కడప జిల్లా నాయకులకు కూడా తర్వాత దేవుడు కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమం ఇంత విజయవంతమయ్యేదానికి. ఈ కార్యక్రమంలో భాగంగా మా కాన్స్టిట్యున్సీలో ఒక చిన్న అపశృతి, ఏదో విగ్రహాలకు జెండాలు కట్టామని, రాజశేఖర రెడ్డి విగ్రహాలకు కట్టామని రాద్ధాంతం చేసి కొందరు దుండగులు జెండాలను పీకి కాళ్ళతో తొక్కి ఈ రకంగా చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ అధ్యక్షుడి వారికి కూడా చెప్పి వాళ్ళని తగు చర్యలు తీసుకోమని కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. తర్వాత మీ ద్వారా కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడుగుతున్నాం, రాజశేఖర రెడ్డి గారికి మీకు ఏం సంబంధం? రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి. ఏదన్నా దాని గురించి అడగాలంటే ఆ పార్టీ అధ్యక్షురాలు వాళ్ళ డాక్టర్ అయినటువంటి షర్మిల గారు ఏదన్నా మాట్లాడాలా. రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని తర్వాత ఇలా తుచ్చ రాజకీయాలు ఆ తర్వాత చేయొద్దని చూస్తూ ముఖ్యంగా వాళ్ళకు కూడా ఎవరైతే నిన్న ఆ దుండగులకు కూడా నిజంగా రాజశేఖర రెడ్డి అభిమానులు పులివెందులలో ఉంటే వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, మేమెవ్వరం కూడా రాజశేఖర రెడ్డి గారి సతీమణి అయినటువంటి విజయలక్ష్మి గారి మీద జగన్లాగా మేము కేసులు పెట్టలేదు. మేమెవ్వరం కూడా రాజశేఖర రెడ్డి డాక్టర్ అయినటువంటి షర్మిల గారి మీద వాళ్ళకు న్యాయంగా రావాల్సినట్టు కూడా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ కూతురు అయినటువంటి షర్మిలను మా పార్టీ వాళ్ళు మేము కానీ ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రాముడుగా ఉన్నాడో, రాజశేఖర రెడ్డికి తమ్ముడు లక్ష్మణుడిగా పనిచేసిన వివేకానంద రెడ్డిని మా పార్టీ వాళ్ళు కానీ మేమెవ్వరం చంపలేదు, మీరే చంపినారని అభియోగాలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ తర్వాత సునీతమ్మ విషయం, మేమెప్పుడు సునీతమ్మను ఒక చెల్లెలుగానే భావించినాం. సునీతను ఎంత ఇబ్బందులు పెడుతున్నారో మీ అందరికీ తెలుసు. నిజంగా మీ రాజశేఖర రెడ్డి అభిమానులు అనేవాళ్ళు ఎవరైనా పులివెందుల్లో ఉంటే ఈ పనులు చేసిన వాళ్ళందరినీ చొక్కా పట్టుకొని బజారుకి ఇడిచి ఎందుకు మీరు వివేకానంద రెడ్డిని చంపాల్సి వచ్చింది, ఎందుకు ఈ రకంగా షర్మిలాని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది, ఎందుకు ఈ రకంగా రాజశేఖర రెడ్డి గారి సతీమణి అయినటువంటి విజయలక్ష్మి గారి మీదనే జగన్ రెడ్డి కేసులు పెడతా అంటే నిజంగా రాజశేఖర రెడ్డి అభిమానులు మీరు ఎందుకు చూస్తూ ఊరుకున్నారు? ఈ విషయాలన్నీ కూడా ఆ పులివెందుల వాళ్ళను చొక్కా పట్టుకొని అడగమని కూడా చెప్తూ ఈ మహానాడులో మన చంద్రబాబు నాయుడు గారు ఒక రాయలసీమ బిడ్డగా రాయలసీమకు అయితే అవసరమో ముఖ్యంగా గోదావరి పెన్న అనుసంధానానికి పనకచెర్ల దగ్గర అయితేనేమి, తర్వాత లోకల్గా కడప ప్రాంతానికి నీళ్ళు వచ్చేదానికి ఏదైతే జిఎన్ఎస్ఎస్ ద్వారా పెండింగ్ ఉండే 1000 కోట్లకు అప్పుడే నా మాటే అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ అని కూడా చెప్పడం, ఎంతో హిస్టారికల్ ప్లేస్ అయిన గండికోట దగ్గర శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని 100 అడుగులతో ఏర్పాటు చేయడం కానీ, తర్వాత గ్రీన్ ఎనర్జీ విషయం కానీ, హార్టికల్చర్ హబ్బు చేసే విషయం కానీ, అంటే ఒక రాయలసీమ బిడ్డగా రాయలసీమకు ఏమేమి చేస్తే రాయలసీమ ప్రాంత రైతులు ఇదంతా సస్యశ్యామలమై పనకచెర్ల ద్వారా అయితే నెల్లూరు ప్రాంతం కూడా సస్యశ్యామలమై అయ్యే పరిస్థితి. ముఖ్యంగా అప్పట్లో మేము కూడా కడప స్టీల్ ప్లాంట్ కోసం నేను కూడా ఆమరణ నిరాహార దీక్ష చేశాను. ఇప్పుడు ఆ కళ కూడా సాకారం అవుతుంది. తప్పకుండా 10 రోజుల్లోనే పనులు మొదలుపెట్టి దానికి ఒక రోడ్ మ్యాప్ కూడా ఇస్తామని సాక్షాత్తు కడప ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రి గారు చెప్పడం. కాబట్టి ఇదంతా కూడా ఒక మంచి పరిణామం. వచ్చే మహానాడు కల్లా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అనే వాళ్ళు తప్పకుండా ఊచలు లెక్క పెడుతూ జైల్లో ఉంటారు. తప్పకుండా అంతా మనకు మంచి జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఇక్కడ నుంచి ఏం ఇబ్బందులు లేకుండా వైఎస్ఆర్సీపీ అనే పార్టీ నామరూపా లేకుండా పోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.